అందరికీ నమస్కారం మిత్రులారా. ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ మన సంజీవిని ఆల్రెడీ ఇన్వెంట్ చేసింది. లాస్ట్ ఇయర్ మనం ఇన్వెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మన ఉద్దేశం అతి తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అందుబాటులోకి రావాలని మనం అనుకుంటాం. ఈ ఆల్కలైన్ ఫిల్టర్లు ఇప్పుడంతా లక్షల్లో అమ్ముతున్నారు బయట. అది చూసే మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆల్కలైన్ ఫిల్టర్ తెచ్చాము. చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే దాన్ని కరెక్ట్గా తయారు చేసి ఇచ్చేవాళ్ళు మాకు దొరకలేదు. అందుకే చాలామంది సఫర్ అయి ఉంటారు. అంటే ఫోన్లు చేసినప్పుడు స్టాక్ లేదని చెప్పడం, చాలా నెలల నుంచి వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం సరే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ స్టాక్ లేదని మాట్లాడుతుంటారు. స్టాక్ లేకపోతే ఎందుకు చెప్పారు వస్తాయండి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సార్. ఎందుకంటే మేము ఒక మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ తయారు చేసేవాడు కూడా మంచి ఉద్దేశం ఉండాలి. మేము చాలామంది మ్యానుఫ్యాక్చరర్ని కాంటాక్ట్ అయ్యాం. ఆల్కలైన్ ఫిల్టర్ మాది ఉంటుంది, మిగతాది ఆ బాడీ ప్లస్ కింద ఉండేటువంటి ఆ సెడిమెంటు ఆ ఫన్నెల్ మాకు కావాలి, తయారు చేసి ఇవ్వగలరంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మోటోతో ఆలోచించేవాళ్ళే. ఎందుకు మీరు 3,000కి ఎందుకు ఇస్తారు, ఆ ఫార్ములా మాకు ఇచ్చేసేయండి, మేము మీకు కమిషన్లు ఇస్తాము, లేకపోతే ఇదే మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈ రకాలుగా వచ్చి మా మీద బిజినెస్ చేయడానికి చూసేవాళ్ళే దొరికారు, కానీ జెన్యూన్గా తయారు చేసేవాళ్ళు మాకు దొరకలేదు. అందుకే మాకు ఈ ప్రాబ్లం అనేది ఎదురవుతుంది. చాలామంది వచ్చారు. సరే మొత్తానికైతే ఎవరో ఒక జెన్యూన్ పర్సన్ అయితే దొరికారు ప్రస్తుతానికి. మళ్ళీ కొంత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేస్తున్నాము, మొదలు పెడుతున్నాము మిత్రులారా. ఇప్పుడైతే నిన్నే డెలివరీ చేశారు. చెప్పిన మాట ప్రకారం ఒక 100-120 పీసెస్ డెలివరీ చేసేసాడు. ఇక నుంచి నేను రెగ్యులర్ ఇస్తాను సార్ అని చెప్తున్నారు. మరి చూద్దామండి మిత్రులారా. ఎందుకంటే ఇతను కూడా మేము అబ్జర్వ్ చేసి కొంత అగ్రిమెంట్ ఇతనైతే వచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరు రాలే. నువ్వు మాకు ప్రోడక్ట్ అమ్మేసే చూసేసుకుంటాం, మేము తీసేసుకుంటాం, నీకు ఇంత ఇచ్చేస్తామని మాట్లాడేవాళ్ళే తప్ప మేము చేస్తాం, మేము ముందుకు వస్తామని చెప్పి ఎవరు రాలేదు. అటువంటి జెన్యూన్ పర్సన్ మాకు దొరకలేదు. సో ఈరోజు దొరికారు. సో వీళ్ళైతే కంటిన్యూ అవుతారని మేము అనుకుంటున్నాను మిత్రులారా. ఎంతకాలం మేము చెప్పిన నమ్మి మాతో ఫాలో అయ్యి మీ హెల్త్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకి మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకాలం మమ్మల్ని ఫాలో అయినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఇబ్బంది కూడా కలిగింది దీనివల్ల. ఇక్కడి నుంచి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మీకు కావాల్సిన వాళ్ళు మన నంబర్లు స్క్రోల్ అవుతున్న నంబర్లకి ఒకసారి ఫోన్ చేసి మీరు తీసుకొని రాగలిగితే ఎవరికైనా సరే ఎంత తొందరగా మనం అందించగలము అంత తొందరగా అందించడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఒకసారి మళ్ళీ మన పాత వీడియో ఒకటి తీసి మీకు పెడుతున్నాం. ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ఫిట్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, టెస్టింగ్లు ఎలా ఉంటాయి అన్నది కూడా మనం ఒకసారి పెడుతున్నాము. చూడండి మిత్రులారా. తీసుకున్న తర్వాత ఎలా ఉంది అంటే బాగానే ఉంది సార్ అండి. ఎంత అంటే ఆ రేటుని షాక్ అయిపోయాం నిజంగా. 3,75,000 రూపాయలు. అంటే ఒక ఆల్కలైన్ ఫిల్టరు మనం తాగే వాటర్ని దాంట్లో పోసి బయటికి తీసుకురాను 3,75,000. చాలా షాక్ అనిపించింది నిజంగా. ఈ మాత్రం దానికి 3,70,000 ఇలా మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి మొదలుపెట్టాం 3 years బ్యాక్. అలా చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఇదే మనది సంజీవినిది వాటర్ ఫిల్టర్ కూడా చేసాం. ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఇది. అంటే దీంట్లో మనం వాటర్ పోయాలి, తాగే వాటర్ పోయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ వాటర్ పోతే ఆ వాటర్ పోయాలి. మీరు మామూలుగా ఇంట్లో ఏ నీళ్ళు అయితే తాగుతారో, ట్యాప్ వాటర్ కావచ్చు, లేకపోతే బాటిల్ వాటర్ కావచ్చు, లేకపోతే ఫిల్టర్ ఏదైనా సరే, ఏ వాటర్ అయినా సరే మీరు తాగే నీళ్ళని మీరు దీంట్లో కానీ పోసుకోగలిగితే ఆ బయటకు వచ్చేటువంటి నీళ్లు మీకు ఆల్కలైన్ అవుతాయి. అంటే pH 7 కన్నా తక్కువ ఉన్నటువంటిది దీంట్లో పోసి జస్ట్ కిందికి జారంగానే మీకు 7 కన్నా అబవ్ వెళ్ళిపోతుంది, pH మారిపోతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే pH అంటే మీకు చూపిస్తాను. ఇటీఎమ్మ ఇది pH మీటర్. ఓకే, దీంట్లో మనకు రీడింగ్ వస్తూ ఉంటుంది. మనం పెడితే బయట మీకు మార్కెట్లో దొరుకుతుంటాయి pH మీటర్లు. సరే నేను చూపిస్తాను మీకు. ఇది ఒక ఫేమస్ వాటర్ కంపెనీ పేర్లు వద్దులేండి, దాని గురించి మనకు అక్కర్లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి వాటర్, ఆ వాటర్ని దాంట్లో నీళ్ళు తీసుకున్నాం మనం. ఆ నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ pH మీటర్ పెడతాం. చూడండి ఎంత వచ్చింది. 5.0. ఒక 2 minutes పెట్టండి అలాగే. చూడండి తగ్గిపోతుంది 4.9.
ఓకే, ఇది 4 పాయింట్ అంటే ఇది ఒక ఫేమస్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి వాటర్. ఇది ఒకసారి కడగం, ప్రతిసారి ఆ pH మెయింటైన్ చేసేవి మనం కడగాలి, ఎందుకంటే మళ్ళీ pH అనేది కొంచెం కరప్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకోటి నెక్స్ట్ మనం తాగేటువంటిది వాటర్, ఇది ఒక కూల్ డ్రింక్ కంపెనీ. ఓకే, దీని పేర్లు కూడా మేమేం చెప్పట్లేదు, దీన్ని కూడా పోయాలి. దీన్ని మనం చూద్దాం, ఇలా పెడుతున్నాము. టూ 2.8 ఉంది. అంటే ఈ కూల్ డ్రింకుల్ని చాలామంది ఫుడ్తో పాటు తీసుకుంటారు. చాలామంది మేము చూసాం, లంచ్ అంటే మధ్యాహ్నం బర్గరో పిజ్జానో తీసుకుని దాంతోపాటు ఈ కూల్ డ్రింక్ తాగుతారు. చాలాసార్లు మేము చూసాం, ఏదో KFC వాళ్ళు ఇస్తుంటారు యూజువల్గా ఒక కూల్ డ్రింక్ బాటిల్ ప్లస్ దాంతోపాటు వచ్చేటువంటి ఏదో నాన్ వెజ్ ఐటమ్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇస్తారు. అది బ్రంచ్ కింద తీసుకుంటారు, లంచ్ బ్రంచ్ అన్నీ అవే. ఇది 2.8 2.9 చూపిస్తుంది. అంటే అంత అసిడిటీ ఉండేటువంటి ఫుడ్ మీరు తీసుకుంటే మీ హెల్త్ ఏమాత్రం మెయింటైన్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. బోన్స్ వీక్ కావా అది తీసుకుంటే, అలాగే మజిల్స్ వీక్ కావడం, కిడ్నీలు ఫెయిల్ కావడం. ఈ రోజుల్లో కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి క్రియాటిన్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఆస్టియోఆర్థరైటిస్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఈ అసిడిక్ నేచర్ ఉండేటువంటి ఫుడ్ వాడడం వల్ల. మీరు ఇంట్లో ఇటువంటి pH మీటర్ ఒకటి తీసుకొని మీరు తాగేటువంటి ప్రతి ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని చెక్ చేసుకోండి. మీరు మ్యాక్సిమం 99% మనం అసిడిక్ ఫుడ్సే మనం తింటూ ఉంటాము. ఇప్పుడు మనం ఫిల్టర్ నీళ్ళు చూపిస్తాను. ఇదే నీళ్ళు ఏవైతే మనం ఇప్పుడు చూసామో 4.8 4.9 ఉన్నటువంటి లీటర్ని దీంట్లో పోసాము, ఆ నీళ్ళని మనం పట్టుకుంటాం. pH మెటీరియల్ దీన్ని మనం చెక్ చేస్తాం. ఎంత కనిపిస్తుంది? 7.4 అంటే 4.9 ఉన్నటువంటి ఆ నీళ్ళని ఈ ఫిల్టర్లో మనం పోస్తే 7.5కి వచ్చింది. అంటే జస్ట్ పైన పోసినటువంటి నీళ్లు ఇలా కిందికి వచ్చేసరికి దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి pH 3 పాయింట్స్ మనకు పెరుగుతుంది pH అనేది. కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్ ఇది తయారు చేసాం మనం పూర్తిగా, ఏం లేదు, సింపుల్గా ఉంది. దీంట్లో ఉన్నటువంటిది మనం తయారు చేసింది ఓన్లీ ఫిల్టర్ ఒకటే దీంట్లోనే. దీని లోపల ఈజీ ఉంటుందండి, ఫిల్టర్ ఎవరైనా చూసుకోవచ్చు. దీంట్లో ఏమి పెద్ద మాయా మంత్రాలు ఏమీ లేవు, ఈ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఒకటే మనం తయారు చేసాం, సంజీవిని డిజైన్ చేసినటువంటి ఫిల్టర్ ఇది ఒకటే. దీంట్లో న్యాచురల్ హెర్బ్స్ మనం కలిపాం. యాక్చువల్గా దీంట్లో మనకు కావాల్సినటువంటిది ఎప్సమ్ సాల్ట్ ఉండేటట్టు, హిమాలయన్ సాల్ట్ ప్లస్ యాక్టివేటెడ్ చార్కోల్, ఇటువంటి మొత్తం 12 ఐటమ్స్ మనం కలిపాం. ఓకే, అది ఒక్కొక్కరిది అంటే ఏ విధంగా మనం రీసెర్చ్ చేసామన్నది అది ఉంటుంది, దీని లోపల అది ఉంటుంది. ఇటువంటి ఫిల్టర్ ఒకటే మనం ఇచ్చాం. సో దీంతో పాటు ఇది ఆటోమేటిక్గా బయట ఉన్నది మౌల్డే. మీరు దీన్ని చూస్తే ఇది నేను చూసేనే బయట అనిపిస్తుంది మీకు, ఇటువంటి మౌల్డ్. మేము ఆల్రెడీ ఎవరైతే మౌల్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి దీన్ని తయారు చేసి దీన్ని పెట్టాం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్, ఫిల్టర్స్ ఒక్కటే లోపల ఉండేటువంటి మ్యాటర్ ఒక్కటి మాత్రం వేరే ఉంటుంది. ఈ కంటైనర్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేటట్టు చూసుకున్నాం మనం. ఇవి చేస్తే సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇది ఆల్కలైన్ వాటర్ అనేది కావాలి. చెప్పాం కదా, ఆల్కలైన్ వాటర్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చెప్పాం కదా. సో కాబట్టి ఆ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. అందుకోసం అని చెప్పి ఇది మనం తయారు చేసాము. ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో లోపల, ఈ ఫిల్టర్ నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ ఫిల్టర్ మీకు ఆల్మోస్ట్ ఆల్ 5,000 లీటర్లు డ్రింకింగ్ వాటర్. గుర్తుపెట్టుకుని ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పోయొద్దు. మీరు తాగేటువంటి నీళ్ళని దీంట్లో కానీ పోసుకోగలిగితే మీకు బయటకు వచ్చేటువంటి నీళ్ళు ఆల్కలైన్ అయిపోతాయి. ఆల్కలైన్ వాటర్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో 5,000 లీటర్స్ వరకు ఈ ఫిల్టర్ పనిచేస్తుంది. తర్వాత ఆ ఫిల్టర్ మార్చుకోవచ్చు, బయట దొరుకుతాయి, ప్రాబ్లం లేదు, మన దగ్గర కూడా దొరుకుతూ ఉన్నాయి. దాన్ని మీరు మార్చుకుంటే చాలు, ఇంకా ఎటువంటి ఖర్చు దీనికి ఉండదు. కరెంటు లేదు, బ్యాటరీ లేదు, ఏమీ లేదు. జస్ట్ వాటర్ పోసుకుంటే కిందికి నీళ్ళు వచ్చేస్తాయి అంతే, అదొకటే మీరు చేయాల్సింది. దీన్ని మనం సిన్సియర్గా కానీ వాడుకోగలిగితే ఆల్కలైన్ వాటర్తో వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం చెప్పాం. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అంటే మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఇవి యూజ్ అవుతాయి. జనరల్ హెల్త్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం వాడేటువంటి ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో ఈ ఫిల్టర్ని ఇలాగే మేము ఇస్తాం. జస్ట్ సింపుల్ స్టిక్కర్. మేము చాలా స్వార్థపరులం చెప్తున్నాం నిజంగా, ఎందుకంటే దీనికి మళ్ళీ ప్యాకింగు, దానికి ఒక బ్రాండింగు,
దానికి చెవులు ముక్కులు జుట్టేసి దానికి తలపాకలు వేసేసి దాని రేట్లు వేయడం అది మాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే 3-4 సంవత్సరాల క్రితం మేము ఏదైతే బ్రాండెడ్ వాళ్ళు చూసామో 3,75,000 చెప్పారు ఇదే ఆల్కలైన్ వాటర్ని తయారు చేయడానికి. మరి ఇది చేయడానికి ఎంత అవుతుంది, ఎంత అనుకుంటున్నారు మీరు? అందరికీ అందుబాటులో ఉండాలి. చాలా సింపుల్గా మేము 3,750 రూపాయలండి, నథింగ్. ఒక్కసారి మీరు 3,750 రూపాయలు పెడితే ఈ ఫిల్టర్ మీకు ఇచ్చేస్తాను. దాంట్లో కూడా చెప్పాను కదా, దీనిలో జుట్టులు ముడులు దానికి డ్రెస్సులు ఈ పిలకలు ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు కావాలని ఎవరైనా అడిగారనుకోండి 3,000కి ఇచ్చేస్తున్నాం మేము, అంతే. ఆ ప్యాకింగ్ ఖర్చులు అవన్నీ వద్దు, అవి కూడా ఎందుకంటే అనవసరంగా ప్యాకింగ్ డబ్బులు పెడితే అదే మీకు రాదు కదా, మీ ఇంట్లో యూజ్ అయ్యేది కాదు కదా, జస్ట్ మనం ఇంట్లో వాడుకునేది, జస్ట్ కవర్లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. దీని వెయిట్ కూడా అంత ఏముండదండి, ఇంతే ఉంటుంది, ఈజీగా మోసుకొని పోవచ్చు. ఎవరైనా సరే పెద్ద కవర్ క్యారీ బ్యాగ్ ఏదైనా ఉంటే ఆ క్యారీ బ్యాగ్లో తీసుకెళ్ళి దీన్ని తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అంత ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఇంట్లో నార్మల్గానే పెట్టేసుకోవచ్చు, ఫిల్టర్ మీరే పెట్టేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీన్ని కానీ రెగ్యులర్గా వాడితే మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. మీ హెల్త్, మీ ఫ్యామిలీ మొత్తం హెల్త్ దీంట్లో ఉండాలి అంటే జస్ట్ ఇంతే కాస్ట్ మీరు పెట్టాల్సింది, కొన్ని వేలు. అన్నిటికన్నా తక్కువలో ఉండాలి అనే ఉద్దేశంతో మనం తయారు చేసాం దీన్ని. దీంట్లో ఇటువంటి ఫిల్టరు ఈ మోడల్ ఇటువంటి ఎక్కడైనా దొరుకుతుండొచ్చు, కానీ లోపల ఉండేది మాత్రం ప్యూర్లీ సంజీవిని బ్రాండ్ ఉంటుంది. అది ఎటువంటి కెమికల్స్ లేకుండా దాంట్లో మీకు న్యాచురల్గా ఉండేటువంటి హెర్బ్స్తో తయారు చేసినటువంటి వాటర్ని మీరు తాగుతారు. సో మీ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, 100% మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఇంట్లో వాడుకునేటప్పుడు అయిపోయాయి అనుకోండి, ఈ ఫిల్టర్ మీరు డైరెక్ట్ జస్ట్ అది 100లోనే ఉంటుంది, 350 రూపాయల్లో దొరికిపోతుంది మీకు ఫిల్టర్. ఆ ఫిల్టర్ని లోపల పెట్టేసుకొని మీరు వాడుకుంటే మళ్ళీ 5,000 లీటర్ల వరకు ఫిల్టరింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మీరు కానీ చేసుకోగలిగితే ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని చెప్పి సంజీవిని ఆశయం. దానికోసమే ఈ సంక్రాంతికి దీన్ని ఇనాగరేట్ చేస్తున్నాము. యాక్చువల్గా బయట ఎక్కడ లేదు, మాది ఎక్కడ బ్రాండ్లు లేవు, జస్ట్ ఇలా పెట్టేసి ఇచ్చేస్తున్నాం అంతే. కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు, రిజల్ట్స్ బాగున్నాయి. మన హాస్పిటల్లో ఆశ్రమంలో వాడుతున్నాం, ఆశ్రమంలో వాడి ఈ నీళ్ళతోనే మనం వాళ్ళకి పేషెంట్లకి కుకింగ్ కానీ మీరు కుకింగ్ చేసుకునేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ప్లస్ అలాగే పెయిన్స్ తగ్గాలన్నా జనరల్ హెల్త్ మెయింటైన్ కావాలంటే ఈ ఆల్కలైన్ వాటర్ని మించింది లేదు. దీన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసాం యాక్చువల్గా. అంటే ఈ కంటైనర్ కాకుండా కాస్త కాపర్ పాట్లో చేద్దామని చెప్పి చూసాం. కాపర్ పాట్ తయారు చేస్తే బాగానే ఉంది, కానీ నల్లగా అయిపోతుంది, దాని మెయింటెనెన్స్ చాలా కష్టమైపోతుంది. ఇంకొకటి కాస్ట్ పెరిగిపోతుంది, కాస్ట్ 8,000-9,000 అక్కడ వెళ్ళిపోతుంది. అంత పెట్టడం ఎందుకు అనవసరంగా అది అనిపించింది. రెండోది దీన్నే ఇవే ఫిల్టర్స్ని తీసుకెళ్ళి మనం మట్టి పాత్రలో పెట్టుకోవచ్చు. మట్టి కుండలు ఉంటాయి కదా, కుండలో కూడా పెట్టి చేసుకోవచ్చు. కానీ అది కూడా మెయింటెనెన్స్ కష్టం, ఎప్పుడైనా పొరపాటున దుల్లితే పగిలిపోతుంది. అది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఉంటుంది. మేబీ సపరేట్గా ఇటువంటి షేప్లో ఉండేటువంటి ఫిల్టర్స్, అంటే మట్టితో మనం మౌల్డ్స్ చేంజ్ చేసి ఏమైనా ఫిల్టర్ చేయొచ్చా అని చూసాం, అది కూడా కాస్ట్లీ అయిపోతుంది, 10,000 దాటిపోతుంది అది. అందుకని ఈ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్, ప్లాస్టిక్ అంటే అయ్యో ప్లాస్టిక్ అని అనుకోవచ్చు, ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్, ఇది కరగదు, కరిగి మీకు పోసినటువంటి వాటర్లో రాదు, ఆల్కలైన్ వాటర్లో. అందుకని ఇటువంటి మెటీరియల్తో దీన్ని తయారు చేసాం. అసలు చూడండి, ప్లాస్టిక్ సింపుల్గా ఉంటుంది, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఆల్రెడీ మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మౌల్డ్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాకు చాలా తక్కువలోనే ఇచ్చేస్తారు. అందుకే మనకంత తక్కువ రేట్లో మనం 3,000, 3,500 మనం ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి అందాలండి ఇది ఆల్కలైన్. అంటే ఇది తీసుకుంటే ఒక డాక్టర్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నట్టే. అందుకని ఆ స్వార్థంతోనే సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తుంది, అదే ఉద్దేశంతోనే ఈ ఫిల్టర్ని మనం తీసుకొచ్చాం. కాబట్టి అది యూజ్ చేయొచ్చు, చాలామంది ధైర్యంగా వాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, మీ హెల్త్కి ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ పెరిగిపోతున్నాయి, ఇది పోయిన తర్వాత ఇది తగ్గుద్ది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఆ వైరల్ లోడ్ మన బాడీలో పెరగకుండా ఉండాలంటే ఇవి బాగా పనిచేస్తాయి. అందుకే ఇంత హెల్త్ మీ చేతుల్లో మీకు పెడుతున్నాము, మీ హెల్త్ మీ చేతుల్లో. అందుకని మన జీవితానికి ఒక ప్రొటెక్షన్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీని పేరు సంజీవిని జీవామృతం అని పేరు పెట్టాము మేము. అమృతాన్ని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు తప్పకుండా. మన కింద స్క్రోల్ అవుతున్నాయి కదా నంబర్లు, దాన్ని ఫోన్ చేస్తే దీని వివరాలు కూడా మీకు చెప్తారు, మీరు వీలైన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.